కింగ్ ఆఫ్ జంగిల్ డాకు మహారాజ్ ఊరమాసం అనిపించిన డాకు మహారాజ్ ట్రైలర్ విడుదలైంది. నటసింహం నందమూరి బాలయ్య మరోసారి సింహంలా గర్జిస్తూ సంక్రాంతి బరిలో దూకారు. ఆయన కొత్త చిత్రం డాకు మహారాజ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ను డాకు మహారాజ్ చిత్ర బృందం అమెరికాలోని డల్లాస్లో నందమూరి అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఈ ఈవెంట్లో వేలాది మంది నందమూరి అభిమానులు సందడి చేశారు. చెడ్డవాళ్ళంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు. బాలయ్య కూడా ఎప్పటిలాగే తన మాస్ పర్ఫార్మెన్స్ను ఈ సినిమాలో చూపించినట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ రిలీజ్ అవగానే కొన్ని నిమిషాల్లో మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. మరి ఈ ట్రైలర్లో దర్శకుడు బాబీ ఎలాంటి అంశాలు చూపించాడో చూద్దాం. మాకు మాత్రం మహారాజు. ట్రైలర్ స్టార్ట్ అవగానే అనగనగా ఒక రాజు ఉండేవాడు అంటూ బాలయ్య పాత్రని పరిచయం చేసే వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ రాజుని చెడ్డవాళ్లంతా డాకు అనేవారు, మాకు మాత్రం మహారాజు. ఆ తర్వాత కౌన్ హై రే తూ అనే డైలాగ్ వినిపించగానే బాలయ్య కనిపిస్తారు. చిన్న పాపతో సన్నివేశాలు, ప్రజలని బానిసల్లాగా భావించి హింసించే విలన్ గ్యాంగ్ పరిచయం అవుతుంది. అడవిలో జంతువుల స్మగ్లింగ్ చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ అడవిలో ఎన్నో మృగాలు ఉన్నాయని భయపడుతున్నా, ఏ ఎలుగుబంటో పులో వస్తే అంటూ శ్రద్ధా శ్రీనాథ్ భయపడుతూ ఉండగా చిన్న పాప ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా అంటూ అదిరిపోయే ఎలివేషన్ ఇస్తుంది. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. ఇక యాక్షన్ సీన్స్ ని బాబీ కొత్తగా తెరకెక్కించినట్టున్నారు. ప్రజ్ఞా జైస్వాల్ పాత్ర కూడా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బాబీ డియోల్ మాత్రం క్రూరమైన విలన్ గానే కనిపిస్తున్నాడు. ట్రైలర్ చివరిలో అసలు ఎవడరా నువ్వు అని విలన్లు అడుగుతారు. దీనికి బాలయ్య ఇచ్చే సమాధానం, ఆ తర్వాత వచ్చే బీజిఎం హైలైట్. ఎవడరా నువ్వు అని అడగగానే మైకేల్ జాక్సన్ అని బాలయ్య చెప్తారు. వెంటనే బ్యాక్గ్రౌండ్ లో మైకేల్ జాక్సన్ డేంజరస్ సాంగ్ ప్లే అవుతుంది. నమస్తే సీతారాం గారు. మొత్తంగా డాకు మహారాజ్ చిత్రం బాలయ్య చేసే రెగ్యులర్ మాస్ యాక్షన్ కంటే భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్కు సంగీత దర్శకుడు థమన్ అందించిన బీజిఎం మరొకసారి ఊరమాస్ అనిపించింది. బాలయ్య అనగానే పూనకాలు వచ్చినట్లుగా థమన్ ఊగిపోతాడు. ఆ విధంగానే ట్రైలర్ బీజిఎం ఉంది. థియేటర్లో మాత్రం సినిమా చూసేటప్పుడు బాక్సులు బద్దలవుతాయేమో, ఆ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అన్ని అంశాలు జొప్పించి తీసినట్లుగానే అనిపిస్తోంది. చెప్పింది వినాలి. యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నీ కూడా సమపాళ్లలో ఉండేటట్లు దర్శకుడు బాబీ జాగ్రత్తలు తీసుకున్నాడని అనుకోవచ్చు. ఇక ఈ డాకు మహారాజ్ చిత్రానికి విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ చేశారు. కెమెరా పనితనం కూడా ట్రైలర్లో ఆకట్టుకుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కూడా కీ రోల్స్ చేశారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ఓవరాల్ గా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలవుతున్న ఈ డాకు మహారాజ్ థియేటర్స్ లో బాలయ్య అభిమానుల చేత జై బాలయ్య అనేలా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడానికి సిద్ధంగా ఉంది.